సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవంత్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం చాలామంది అడుగుతున్నారు, కోడి పుంజు కొంటాం బ్రో, ఎలాంటి పుంజు కొనాలి, ఏ రంగులో పుంజు కొనుక్కోవాలి, అది ఎలా దెబ్బలాడితే కొనాలి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పమన్నారు. సో ఈ వీడియోలో అయితే ఏంటి పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పిన దానిలో మీకు క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. ఇక మనం వీడియోలోకి వెళ్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియోలో ఎంత సరిపోద్ది కనుక మనం ఈ వీడియోలో అయితే పార్ట్ 1 కింద పెట్టుకుని పార్ట్ 1లో ఓన్లీ దెబ్బలాట గురించి అయితే మాట్లాడుకుందాం. ఎలా దెబ్బలాట కోన్ తీసుకుంటే బెటర్ ఏంటది మాట్లాడుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి ఎటువంటి కలర్ తీసుకుంటే బెటర్ అనేది నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం అనమాట. సో ముందుగా పార్ట్ 1లో చూసుకున్నట్టయితే కనుక మనం దెబ్బలాటలో చూసుకున్నట్టయితే మెయిన్ మీరు కోడి కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ తబ్బునైతే పెట్టుకోవాలన్నమాట. అంటే దెబ్బలాట అయితే కంపల్సరీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దాని మీద పెద్ద కోడి అయినా పర్లేదు, లేకపోతే జోడి అయినా పర్లేదు, దీని మీద చిన్నది కాదనమాట. ఇప్పుడు మీ కోడి అంత ఏదో ఉందో, ఇప్పుడు ఈ నల్లబొట్టల సేతు ఉంది కదా, సో దానికి జోడి అయితే పర్ఫెక్ట్ జోడి అని చూసుకోండి. లేదంటే దానికైనా పెద్దదైనా పర్లేదు, మొదలైనా పర్లేదు, వాటి మీద దెబ్బలాడి చూసుకోవాలి మీరు ఎప్పుడైనా. దాని మీద చిన్నదాని మీద దెబ్బలాడిస్తే ఇదే మీకు కొంచెం కనిపిస్తుంది అనమాట దెబ్బలాడుతున్నట్టు. బట్ మీరు దానికన్నా పెద్ద దాని మీద దెబ్బలాడిచ్చినప్పుడు దాని ఫైటింగ్ స్కిల్ ఏంటి అనేది బయటపడుతుంది మీకు. ముందుగా చూసుకున్నట్టయితే మీరు దెబ్బలాట చూసుకోవాల్సింది ఏంటంటే బాగా, అంటే ఎలా అంటే బాగా బిగమెట్టి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలా తన్ని కోళ్ళు కన్నా జస్ట్ స్మూత్గా చూసి ఒక కాల్ వేస్తాయి అనమాట. సో అలాంటి కోళ్ళు తినకుండా బెటర్. మీకు బాగా బిగమెట్టి తన్ని కూడా అంటే కత్తి పందానికి అయితే పనికిరాదు, ముందు చెప్తాను. బిగబెట్టి తన్ని కోళ్ళు అంటే ప్రత్యేకంగా డింకి పందాలు, అంటే కత్తులు కట్టకుండా ఓన్లీ పందాలు వేస్తారు కదా, వాళ్ళకి వచ్చేసరికి అయితే ఆ కోళ్ళు అయితే బాబానికి వస్తాయి అనమాట. ఎందుకంటే వాటికి నూరు దొరికిందంటే చాలా జూలు దొరికిందంటే సింపుల్గా అయితే బద్దలు కూడా వేస్తుంది అనమాట. వదలుకోండి అలాంటి పెద్ద కూడా అయినా సరే. అలాంటివి మనకు కత్తి పందానికి పనికి వస్తాయి కానీ బట్ రొంగ హెల్ప్ అయితే ఉండాలి. బట్ మన కత్తి పందంలో ఏదైతే స్మూత్గా ఆలోచించి వేస్తుందో కాలు, అదైతే కావాలన్నమాట మనకి. అలాంటి పుంజులు అయితే మన కత్తి పందాలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అదే బద్దలాసిపోయి కోళ్ళు కూడా ఉపయోగపడతాయి, కాకపోతే అది కొంచెం కొన్నిసార్లు దీని స్పీడ్ దీనికి మైనస్ అవుతాయి అనమాట. ఇది పరిగెత్తి వెళ్ళిపోయి తన్నింది అనుకోండి, అవతల పుంజు జస్ట్ కాల్ అడ్డెట్టుకుంటే దీనికి ఏసాలు ఇలాంటివి అయితే పడిపోతాయి అనమాట. సో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మనకు ఫ్రీగా తన్ని కూడా అయితే కత్తి పందానికి చాలా బెటర్. అండ్ ఇది వచ్చేసరికి ఏ స్పాట్లో తన్నిందో ముందు మీరు తీసుకోవాలన్నమాట. అంటే లైక్ ఆపోజిట్ కోడి యొక్క వీక్ పాయింట్స్ ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు నార్మల్గా అయితే ఈ వీడియోలో అంత ఎక్కువ ఇవ్వదు కాబట్టి చెప్తున్నా. ఆపోజిట్ కోడి యొక్క వీక్ పాయింట్స్ మీద అయితే ఇది అటాక్ చేయాలన్నమాట. ముందు ఏంటంటే పెక్కపోట్ల మీద. సో పెక్కపోట్లు అంటే ఈ పెక్క దగ్గర కాదు, పెక్కకి అవతల కొంచెం నడుము ఈ సందు అయితే ఉంటుందో ఆ సందులో తనీలో చూసుకోవాలన్నమాట. అటాక్ రెండు ఎక్కువ తల భాగం, మెడ నుంచి తల భాగంలో అటాక్ చేసేటట్టు చూసుకోవాలి. ఆ కోడి పిల్ల కనుక మీకు ఈ ఎలమడతలు తన్నేస్తుంది అనుకోండి, వేస్ట్ అనమాట. సో ఆలోచించి మెల్ల మీద కానీ, కింద పెక్కబొట్ల దగ్గర కానీ, సరిగ్గా ఛాతీ మీద కానీ ఈ రంగా తన్నింది అనుకోండి, ఆలోచించి అదైతే మీకు చాలా పని అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ తన్ని ఆ కాళ్ళు కూడా ఈజీగా బలంగా దిగుతాయి అనమాట ఆపోజిట్ కోళ్ళు. ఎందుకంటే మెల్ల మీద అటాక్ చేసిన, ఛాతీ మీద అటాక్ చేసిన, ఛాతీ మీద అటాక్ చేస్తే తిత్తు అయ్యి తగిలే ఛాన్స్ ఉందన్నమాట. సో అక్కడ మేత పట్టుకాడ ఈ తగిలిన ఈజీగా పందెం వచ్చే ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మెల్ల మీద తగిలితే ఏసాలు పడితే మీకు నరాలే కట్ అయిపోతాయి ఈజీగా. చాలామంది తెలిసే ఉంటుంది ఏసాలు పడితే ఎలా ఉంటుంది పందెం, ఒక కాలుకి అయిపోద్ది అనమాట పందెం. అలాగే కింద పెక్కపోటు కొంచెం బలంగా పడిందంటే ఆపోజిట్ కూడా ఈజీగా అయితే లొంగిపోద్ది అనమాట. మన కోడికి అయితే ఈజీగా లొంగిపోద్ది. ఇంకా తర్వాత మనం ఎంత కొట్టుకుంటే అంత దాన్ని బట్టి ఈజీగా అయితే పందెం మనం అయిపోతుంది అనమాట. సో ఇలాంటి స్లాట్లో అయితే కొంచెం దెబ్బలాడేటట్టు చూసుకోండి. ముందుగా మెడభాగం, మొహం నుంచి మెడభాగం వరకు 2 తిత్తు ఛాతీ భాగం, అంటే మేత పట్టుక నుంచి ఛాతీ భాగంలో 3 పెక్కపోట్లు కింద కొంచెం కిందకి ఆలోచించి తంతే తీసుకోండి. అదే బ్రెయిన్గా తంతే వేస్ట్ అనమాట. మీరు తెచ్చుకున్నా పర్లేదు, బట్ మనకి ఎవరికైతే పందెం కంపల్సరీ కావాలనుకున్నారో వాళ్ళైతే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కొనుక్కోవడం బెటర్ అనమాట. ఇది ఈరోజు వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద అప్లోడ్ చేద్దాం, ఏ రంగు బెటర్ అని. ఓకే గైస్, థ్యాంక్ యూ.